స్కెలిటన్స్ ఇన్ ద కబోర్డ్, అల్మారాల్లో అస్థిపంజరాలు బయటపడుతున్న కొద్దీ మన బ్రతుకుల్ని ఫణంగా పెట్టి చేసిన దురంతాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఇంకా పూర్తిగా తవ్వకుండానే, లోతులకు వెళ్లకుండానే దొంతర్లుగా సిబిఐ ఆఫీసుల్లోకి చేరిపోతున్న ఫైళ్లలో ఎన్నెన్ని నిజాలున్నాయో, ఎన్ని పేదల కన్నీళ్లున్నాయో ఎలా తెలుసుకోవడం? పాపం నాకే పాపం తెలియదంటున్న శ్రీలక్ష్మి కన్నీళ్ల సాక్షిగా ఇన్నాళ్లు మనకేమీ తెలియలేదు కూడా. ఈ మైనింగ్ రింగులు, మాఫియాలు, మతలబులు ఏమీ తెలీదు. ఇప్పుడే రిమాండ్కి వెళ్లిపోయిన రాజగోపాలుడు తనకు పద్మశ్రీ ఇవ్వాల్సింది పోయి ఇలా జైల్లోకి తోస్తున్నారేమంటూ వాపోయాడు. నిజమే, మనం ఎంత కఠినాత్మలం. 100 కోట్ల టర్నోవర్ ఉన్న ఒక మైనింగ్ కార్పొరేషన్ ని 300 కోట్లకు పెంచితే ఆయన్ని సన్మానించి పద్మశ్రీతో గౌరవించుకోవాల్సింది పోయి అడ్డంగా లాక్కెళ్లి జైల్లోకి తోసేయడం ఎంతటి దురాగతం. ఆయన డైరెక్టర్గా ఫైళ్ల మీద సంతకాలు పెట్టేసి డైరెక్ట్ గా దోచేసుకోమంటూ ఇనుపగన్ల ఎకరాలు ఎన్నెన్ని వేల కోట్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ని సంపాదించి పెట్టింది. ఇవన్నీ మనం మర్చిపోతున్నామని ఆయన జైల్లోపలికి పోతూ గుర్తు చేసి మరీ వెళ్లారు. కనీసం ఇప్పుడైనా ఇంత పెద్ద మనిషి నీతి నిజాయితీని మనం శంకించకుండా ఉంటే చాలు. ఇక ఒక ఆడకూతురు నాకేం పాపం తెలియదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే వెంటపడి మరీ కెమెరాలతో ఆమెను వేధించి సాధించిందేమిటి? ఆమె పడుతున్న మానసిక బాధ గురించి మనం ఆలోచించలేమా? శ్రీలక్ష్మి అనబడే ఒకప్పటి 22 సంవత్సరాల యంగెస్ట్ ఐఏఎస్ అధికారిని ఆనాడు 10 మంది చేత శహబాషులు కొట్టించుకుని ఇవాళ నలుగురి నోళ్లలోనూ అవినీతి ఆఫీసర్ అంటూ నానిపోవడం ఎంతటి విషాదం. కనీసం ఒకప్పుడు పరువుగా బతికిన మన ఆడపడుచు గురించి ఇవాళ జాలిపడాల్సింది పోయి వెటకారమా? తెలుసో తెలియకో తప్పు చేసిన వాళ్లను ఇవాళ నిందిస్తూ కూర్చోవడం కట్టే తోటకూర నాడే మందలించుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదంటూ ఇంకొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అప్పుడెప్పుడో కూడా ఈ సోకాల్డ్ మీడియా తప్పెత్తి చూపిస్తే ఇదిగో ఈ పెద్దాయనే కస్సుమన్నారు. ఆ రోజు మీరు మా మీద ఇంతెత్తున గయమంటూ లేచారు, ఇప్పుడేమంటారంటూ అడగడానికి ఆయన ఈ లోకంలోనే లేరు. పోనీలే, పోయినోళ్లందరూ మంచోళ్లని సరిపెట్టుకున్న ఈ ఉన్నోళ్లు వాళ్ల తీపి గుర్తులని క్షమించి వదిలేయొచ్చుగా. అటువంటి జాలిగుండల్ని అరువు తెచ్చుకుని బిగించుకుని వీళ్ల గురించి మనం బాధపడిపోయినా శ్రీ కోర్టు వారు మాత్రం అలా బాధపడలేరు కదా అంటూ ఆకాశవాణి సౌండ్స్ వినిపిస్తున్నాయి. భారతీయ శిక్షా స్మృతి అనబడే ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని సెక్షన్లు కూడా చెరిపేయాలని ఇటువంటి వాళ్లు డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. నిజంగా మనకు ఈ నేరస్తులుగా ముద్రపడ్డ వాళ్ల మీదే జాలే ఉంటే ఆ పని మీదే ఉండాలి. డిమాండ్ చేస్తూ ధర్నాలు చేయాలి, టీవీల్లో చర్చలు పెట్టాలి, గన్నా హజారే లాంటి వాళ్లతో దీక్షలు చేయించాలి. వాళ్ళని ఇదిగో ఇలాంటి రాజగోపాల్ లాంటి వాళ్లున్న సెల్లులోనే బంధించాలి. ఇదంతా ఏదో పుండు మీద జల్లుతున్న కారంలా ఉందనుకునే వాళ్ళకొక చిన్న మనవి. మన ఘనమైన దేశంలో దొంగలు ఎప్పుడో పడి దొరికిందంతా ఎప్పుడో దోచుకుపోయారు. ఇప్పుడు కొత్తగా దోచుకోవడానికి ఇంకేం మిగిలింది కనుక? రాజకీయాల్ని రాక్షస క్రీడగా మార్చుకుని చట్టాల్ని చెత్తబుట్టలోకి విసిరేసి వాటిని కాపాడాల్సిన అధికారుల్ని నయానో భయానో లొంగదీసుకున్నప్పుడు వాటిని ప్రశ్నించడం నేరమైపోయింది, విమర్శించడం పాపమై కూర్చుంది. ఒకప్పుడు స్వాతంత్ర పోరాటంలో జైళ్లకెళ్తూ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ అరిచి లాఠీలతోనూ తుపాకీ బాయినట్లతోనూ కుళ్లబొడిపించుకునేవాళ్లు. ఇవాళ పాపాలు చేసి జైళ్లలోకి వెళ్తున్న వాళ్లు నాకు పద్మశ్రీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంటే ఈ మాత్రం కడుపు మండకూడదా? దిల్ జల్తా హై తో జల్నే దో. ఫోర్త్ ఎస్టేట్ అంటూ సగర్వంగా కాలరెగరేసే అవకాశాన్ని మీడియా కోల్పోతోందా? అలక్ష్యంగా వ్యవహరించి ఉన్నతమైన వ్యక్తిత్వాల్ని, ఒక్కోసారి విలువైన ప్రాణాల్ని కూడా బలిచ్చుకుంటోందా? దేన్నైనా శాసించగలమన్న ధీమాతో తప్పటడుగులు వేస్తున్న మీడియాను పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటోంది? ఇట్స్ టైమ్ ఫర్ రీకాలింగ్. జస్టిస్ పీకే సమంత, జస్టిస్ పిబి సావంత్. మనుషులు వేరు, హోదాలు వేరు, పేర్ల ఉచ్చారణలో మాత్రం బోలెడంత సారూప్యం.
ఈ కన్ఫ్యూజనే ఒక టీవీ ఛానల్కు తలవంపులు తెచ్చిపెట్టింది. ఊహించలేనంత ఆర్థిక నష్టానికి దారితీసింది. ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం గురించి చర్చ జరుగుతున్న సమయంలో సమంత ఫోటోకు బదులు సావంత్ ఫోటో కేవలం 15 సెకండ్ల పాటు తెర మీద కనిపించింది. న్యాయం అడిగిన జస్టిస్ సావంత్ వాదనను సమర్థిస్తూ 100 కోట్ల అపరాధ రుసుము చెల్లించాలంటూ సదర్ ఛానల్ నెత్తి మీద ముంబై హైకోర్టు పిడుగులేసింది. కాకలు తీరిన న్యాయమూర్తిగా పేరున్న సావంత్ గారి పరువుకు 100 కోట్ల మేర నష్టం జరిగిందా లేదా అన్న అంశం జోలికి మేము వెళ్లబోవడం లేదు. కాకపోతే ఇంత చిన్న పామును అంత పెద్ద కర్రతో కొట్టడం ఏమిటన్నదే మీడియా పెద్ద మనుషులు సంస్థలు చేస్తున్న ఆర్గ్యుమెంట్. అవును, 100 కోట్ల సైజున్న ఈ భారీ తీర్పు ఒక మీడియా సంస్థ భరించనలవి కానిది. ఇందులో సందేహమే లేదు. తప్పు జరిగిందని లెంపలేసుకుంటూ స్క్రోలింగ్ ప్లేస్ లో నాన్ స్టాప్ గా అపాలజీ చెప్పుకున్న ఆ ఛానల్ ను కోర్టులు వదిలిపెట్టలేదు. ముంబై హైకోర్టు తీర్పును అప్హోల్డ్ చేసిన సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికే సిగ్గుపడిందంటే ఖచ్చితంగా తప్పు ఇటువైపే ఉంటుందని నిర్ధారించుకోవచ్చు. తెలిసి చేసిన తప్పుకు, తెలియక చేసిన తప్పుకు శిక్షల్లో కూడా తేడా చూపించే గొప్ప పీనల్ కోడ్ మనకుంది. అయినా సరే 100 కోట్ల గుదిబండ టైమ్స్ నౌ మెడకు వేళ్లాడక తప్పలేదు. ఇక్కడ మీడియా మనుషులందరూ క్షంతవ్యులే. ఇక్కడ నొసట్లు చిట్లించుకోవడాన్ని పక్కకు పెట్టి మనం అసలు తప్పులే చేయడం లేదా అని గుండెల మీద ఒక్కసారి చేతులేసుకుని ఆలోచించాలి. నేనుంటున్న ఛానల్ సహా దేశంలోని అన్ని మీడియా సంస్థలు శృతిమించి రాగాన పడుతున్న దాఖలాలే ఇక్కడ కనిపిస్తాయి. ఒక్క ఏమరుపాటులో జరుగుతున్న ఎన్నో నష్టాల్ని మీడియా మర్చిపోతూ ముందుకెళ్తోంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరేను చంపింది కసబ్ అండ్ పార్టీయే అయినా అసలు హంతకి మీడియానేనన్నది చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే అపవాదు. ముంబై మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్లు చూపాలన్న అత్యుత్సాహంతో కర్కరే సాబ్ వేరబౌట్స్ ను మినిట్ టు మినిట్ ప్రసారం చేసింది నేషనల్ మీడియా. ఇక శాటిలైట్ ఫోన్స్ నుంచి ఆ సమాచారం అంతా తీవ్రవాదులకు అందిపోయింది. అంతే, హేమంత్ ను హతమార్చడం అక్కడ సులువైపోయింది. తర్వాత అమర్ రహే అనుకున్న ప్రయోజనం లేకపోయింది. మొన్న కుటుంబ న్యాయం అంటూ ఐటం బాంబ్ రాకీ సావంత్ ఒక రియాలిటీ షోలో వాగిన పిచ్చివాగుడు ఒక మనిషి బలవన్మరణానికి దారితీసిన సంగతి ఒక చేదు జ్ఞాపకం. నిన్నటికి నిన్న బిగ్ బి ఫ్యామిలీని చివుక్కుమనేలా చేసింది మీడియా ఓవర్ యాక్షనే. ఐశ్వర్య కన్న కూతుర్ని ఫోటోషాప్ చేసుకుని సేల్ చేసుకున్న ఘనాపాటి కూడా మన మీడియానే. ఆమె డెలివరీకి ముందు సెల్ఫ్ డిసిప్లిన్ కోసం 10 కమాండ్మెంట్లు రాసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తల్ని రాసుకున్న సమయోచితం ఆ తర్వాత బూడిదలో పోసుకున్నట్లయింది. చిన్న పెద్ద అన్నీ కలిపితే మీడియా ఏమరుపాటులో జరుగుతున్న పొరపాట్లు వేలకు వేలు. పోటీ పెరిగిందన్న ఒకే ఒక్క కారణాన్ని ఇక్కడ సాకుగా చూపించుకోలేం. మీడియాను వ్యాపారపు కళ్లతో చూస్తూ కాస్ట్ కటింగ్ నెపంతో నైపుణ్యం లేని మనుషుల్ని రిక్రూట్ చేసుకోవడం ద్వారా ఈ గాడి తప్పడానికి కారణం కావచ్చు. అలాగని మీడియాను నడిపించాలంటే మేధావులే అక్కర్లేదు. షేక్స్పియర్లంత ఇంటెలెక్చువల్స్ ఉన్నా జరిగే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇటు కొరడాలు జుళిపించాలని చూసే ప్రభుత్వాల తప్పిదము ఇక్కడ లేకపోలేదు. సింగిల్ కాలం, డబుల్ కాలం, పెయిడ్ న్యూస్ నే నేరంగా ఘోరంగా పరిగణించే ప్రభుత్వాలు ఏకంగా రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టుకొచ్చే ఛానళ్లకే పర్మిషన్లు మంజూరు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఒక చేత్తో దండిస్తూ ఇంకో చేత్తో దోచేస్తున్నది ప్రభుత్వాలు కాదా అన్నది ఇంకో వాదన. మోరల్ పోలీసింగ్ తో వేధింపులకు దిగుతున్న మీడియాకు ఆక్షింతలు పడినప్పుడల్లా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవ్వడం ఇంకో దౌర్భాగ్యం. లక్షల కోట్ల కుంభకోణాల్ని బయటికి తీసి లోక కళ్యాణానికి పాటుపడ్డప్పుడు ఏ ఛానల్కు సన్మానం జరిగిందో, ఏ పేపర్కు దండలు పడ్డాయో మాకు గుర్తులేదు. కార్గిల్ యుద్ధాన్ని, కాందహార్ హైజాక్ ను, గుజరాత్ భూకంపాల్ని, ఒరిస్సా వరద బీభత్సాన్ని ప్రాణాలొడ్డి కవర్ చేసినందుకు ఏ మీడియా సంస్థకు అభినందనలు జారీ కాలేదు. అందుకే చెప్తున్నాం, ఈ ఏమరపాటుకు ఒక్కరు కాదు అందరం కలిసి ఉమ్మడి బాధ్యత తీసుకోవాలంటున్నాం. ఏ లోపం లేనివాడు ఎవడో చూపించమంటున్నాం.